దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మత్తయి సువార్త బైబిల్ స్టడీలో మనం ఉన్నాము. పరలోకపు సూత్రాలు 5, 6, 7 అధ్యాయాలు హెవెన్లీ ప్రిన్సిపల్స్ అంటారని చెప్పి కూడా మనం చెప్పుకున్నాము. పరలోకానికి వారసులమైన మనము క్రీస్తు రక్తం చేత కడగబడి పరలోక రాజ్యానికి వారసులమైన మనము జీవించవలసిన విధానాన్ని, ఈ భూమి మీద ఏ విధమైన జీవితాన్ని కలిగి ఉండాలి అనే విషయాన్ని మరి ప్రభు పరలోకంలో జీవించబోయే ఒక వ్యక్తి భూమి మీద జీవించవలసిన విధి విధానాలని స్పష్టం చేసినట్లుగా చూడొచ్చు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోకి మనము ఈరోజు వస్తున్నాము. ఇక్కడ పరిశుద్ధమైన ఒక క్రీస్తు రక్తంతో కడగబడిన ఒక క్రైస్తవుడు గాని, నిత్యరాజ్యానికి వారసుడు కావాలని ఆశపడే క్రైస్తవుడు గాని కలిగి ఉండవలసిన పరిశుద్ధ అలవాట్లు, హోలీ హ్యాబిట్స్ ని ఈ 6వ అధ్యాయంలో మనం స్పష్టంగా చూడొచ్చు. ఒక క్రైస్తవుడు ఏ విధమైన అలవాట్లను, పద్ధతులను అనుసరించాలో తన యొక్క క్రైస్తవ జీవితంలో ఈ యొక్క అలవాట్లను అలవరుచుకోవాలి. ఇలా అలవరుచుకున్నప్పుడే నిత్యరాజ్యానికి అతను వారసుడవుతాడు. ప్రభు యొక్క రాకడలో ఎత్తబడే సంఘములో అతను ఉంటాడన్న అనే విధంగా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకునే విధంగా కొన్ని అంశాలను ప్రభు క్లియర్ గా తన నోటితో స్వయంగా చెప్పారు. వీటిని హోలీ హ్యాబిట్స్ అనే టైటిల్ మనం పెట్టుకోవచ్చు. ఒక క్రైస్తవుడు జీవించవలసిన పరిశుద్ధ విధానాలు, అలవాట్లు. కాబట్టి వీటిని మనం గైకొనవలసిందిగా ప్రభు కోరుకుంటూ ఈ మాటలు రాయిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం 6వ అధ్యాయంలో 1వ వాక్యం నుండి 18వ వాక్యం వరకు కొన్ని అంశాలను మనం చూసినట్లయితే, ఈ 1వ వాక్యం నుండి 18వ వాక్యాల్లో ఉన్న అన్ని విషయాల్లో కూడా మొట్టమొదటిది మనము చారిటీ చేసినప్పుడు, అంటే మనము ధర్మం చేసినప్పుడు, రెండవది మనం ప్రార్థన చేసినప్పుడు, మూడవది మనం ఉపవాసం ఉన్నప్పుడు. ఈ 3 విషయాల్ని ఈ అధ్యాయంలో 1 నుండి 18 వాక్యాల్లో ప్రభు స్పష్టంగా ఈ 3 విషయాల్లో మనం ఎలా ఉండాలి క్రైస్తవుడు అనేది స్పష్టం చేస్తున్నాడు. మొట్టమొదటిది చారిటబుల్ వర్క్స్ లో, ధర్మం చేసేటప్పుడు క్రైస్తవుడు ఏ విధమైన బిహేవియర్ కలిగి ఉండాలి, ఏ విధమైన ఆలోచన విధానంతో అతను ధర్మం చేయాలి. అలా చేసినప్పుడే అతనికి ప్రతిఫలం దొరుకుతుంది తప్ప ఇక ఏ విధంగా అతను ధర్మం చేసినా ప్రతిఫలము దొరకదు. ఇక్కడ ధర్మం అంటే దేవునికి ఇచ్చే విషయం కాదండి. ఇది దేవునికి ఇచ్చే విషయం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేదలకు ఇచ్చే విషయం కావచ్చు, లేదా దైవ సేవకులకి వ్యక్తిగత సహాయం చేసే విషయం మాత్రమే ఇందులో ఉంది తప్ప దేవుని మందిరానికి ఇచ్చే కానుక విషయం కాదనే విషయాన్ని మనం ఈ చోట గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని దేవుని మందిరానికి ఇచ్చే కానుకలో భాగంగా కూడా కొంతమంది దైవ సేవకులు చెప్తారు. సరే, అది వాళ్ళు చెప్పినప్పటికి కూడా ఇక్కడ దేవుడికి ఇచ్చే కానుకని ధర్మం అనే పదం అసలు తెలుగులో వాడే అవకాశమే లేదు. ధర్మం చేయటం అంటే మనకంటే భేదవాడికి సహాయం చేయటమే ధర్మం కిందకు వస్తుంది. నీడీ పీపుల్ కి హెల్ప్ చేయటమే ధర్మం కిందకు వస్తుంది. తెలుగులో నాకు తెలిసిన పదం అది. కనుక ఇది దేవుని మందిరంలో మనం వేసే కానుకను ఉద్దేశించినది కాదు. 1వ వాక్యం నుండి 4వ వాక్యం వరకు మనము ధర్మం చేసినప్పుడు అనుసరించవలసిన పద్ధతి, 5వ వాక్యం నుండి 15వ వాక్యం వరకు మనం ప్రార్థన చేసినప్పుడు అనుసరించవలసిన పద్ధతి, 16వ వాక్యం నుండి 18వ వాక్యం వరకు మనం ఉపవాసం ఉన్నప్పుడు అనుసరించవలసిన పద్ధతి. అయితే ఈ 3 అంశాల్లో కూడా ప్రభు స్పష్టంగా చెప్పింది ఏమిటంటే, వేషధారులుగా ఉండొద్దు. డోంట్ బి హిపోక్రైట్. వేషధారులుగా ఈ 3 కార్యాలు మీరు చేయొద్దు. మీరు చేయగలిగితే యథార్థంగా హృదయపూర్వకంగా చెయ్యండి, చేయకపోతే మానేయండి. కానీ వేషధారణతో చేయొద్దు. లోపల ఒకటి పెట్టుకొని పైకి నటించొద్దు. కపటము వేషధారణ ఉండకూడదు. వేషధారులకి 2 అంతల శిక్ష. వేషధారణతో మనం 10 మందికి తెలియాలని ధర్మం చేస్తే దానివల్ల ప్రతిఫలం ప్రభు దగ్గర నుంచి మనం పొందలేము. ఇంకొక ప్రమాదం కూడా ఉంది, దానివల్ల నష్టపోయే అవకాశం కూడా ఉంది. అందుకనే మనం 10 రూపాయలు ధర్మం చేసినా ప్రభు సంతోషపడతాడు, 5 రూపాయలు ధర్మం చేసినా ప్రభు సంతోషపడతాడు, 1,00,000 రూపాయలు ధర్మం చేసినా ప్రభు సంతోషపడతాడు.
కానీ వేషధారణ అనేది 10 మందికి చాటించుకోవాలి, డప్పు కొట్టుకోవాలనే ఆలోచన క్రైస్తవుడికి ఉండకూడదు. ఇది చాలా ప్రమాదకరమైంది. కారణం, మనం పరలోకపు రాజ్యానికి వారసులం, క్రీస్తు రక్తంతో కొనబడిన విలువైన వారం. కనుక మనం ఈ విధంగా బతకాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అలాగే 16 నుండి 18 వరకు ఉపవాసం ఉన్నప్పుడు కూడా మనం వేషధారులు ఉండకూడదు, ధర్మం చేసేటప్పుడు కూడా వేషధారులు ఉండకూడదు, ప్రార్థన చేసేటప్పుడు కూడా వేషధారి లాగా ప్రార్థన చేయకూడదు. చాలా మంది వేషధారి ప్రార్థన అంటే సింపుల్ గా మీకు మాట చెప్తాను. ఒక చోట ఒక ప్రార్థన అయిపోయింది, భోజనాలు కూర్చున్నారు. ఒక ఆమెకి ప్రార్థన ఇచ్చారు, భోజనాల దగ్గర ప్రార్థన చేయమని, తినే ఆహారాన్ని దీవించు, మాకు శక్తినిమ్మని, ప్రార్థన చేయమని అడగమని ఇచ్చారు. ఇక ఆమె చేసిన ప్రార్థన, ఆమె కుటుంబ పుట్టుపూర్వత్రాల నుంచి ఆ పిల్లలు పెరిగి పెద్దోళ్ళే, ఆమె భర్త చనిపోయిన సమస్తము ఆ భోజన బల్ల దగ్గర కూర్చొని చేసింది. ఈ లోపల నాలాంటి వారందరూ కూడా భోజనం చేసి చెయ్యి కూడా కడుక్కున్నారు. ఇక్కడ ఆమె ఒక్కటే మిగిలింది. ఆమె ప్రార్థన చేస్తూనే ఉంది, ఆమె నన్నది అక్కడ విస్తరాకులన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి. ఇది వేషధారి ప్రార్థన, ఇది దీర్ఘ ప్రార్థన, వేషధారి ప్రార్థన. స్పష్టంగా ప్రార్థన అనేది కొన్ని మాటలతో క్లుప్తంగా, సూటిగా, అవసరతలో ఉన్న వారిని ఆదరించినట్లుగా, దేవుని సింహాసనానికి చేరినట్లుగా ప్రార్థన ఉండాలి తప్ప వేషధారి ప్రార్థన ఉండకూడదు. యూదా రాసిన పత్రికలో 20వ అధ్యాయంలో యూదా భక్తుడు ఒక మాట అంటున్నాడు. యూదా రాసిన ఒకటే ఒక అధ్యాయం అది. దాంట్లో మనం చూసినట్లయితే 20వ వాక్యంలో అక్కడ యూదా భక్తుడు రాస్తున్న ఒక మాట ఎవరైనా తీసి చదవండి. 20వ వాక్యం. వీళ్ళారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకునిండుడి, సందేహింపడు వారి మీద కనికరము చూపుడి. ఈ చోట యూదా భక్తుడు రాస్తున్న మాట ఏంటంటే, మీరు విశ్వసించే దాని మీద, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకోండి. బిల్డ్ యువర్ సెల్ఫ్. మనం విశ్వాసంలో, మనం విశ్వసించే దాని మీద మన జీవితాలను కట్టుకోవాలి. కానీ వేషధారణతో ప్రభువైన యేసుక్రీస్తుని ఎరిగిన మనము ఏ పని చేయకూడదని బైబిల్ హెచ్చరిస్తుంది. ఈ విషయాన్ని ఎందరైతే గైకొనగలుగుతారో ఖచ్చితంగా ప్రభు దగ్గర నుంచి వారు గొప్ప బహుమానాలు పొందగలుగుతారు. మొట్టమొదటిది మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీరు చూస్తే, మనుషులు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి మీరు ఫలము పొందరు. మీరు ధర్మము చేయనప్పుడు మనుషుల వల్ల ఘనత పొందాలని ప్రయత్నం చేయొద్దు. వేషధారులు మనుషుల వల్ల ఘనత పొందాలని ఫలానా సారు 10,000 రూపాయలు కానుకిచ్చారు, ఫలానా సారు 50,000 రూపాయలు కానుకిచ్చారు. మా చిన్నప్పుడు పెళ్లిళ్ళలో కూడా చదివింపులు చదివేవాళ్ళు మైకిలో, మా చిన్నప్పుడు. ఆ తర్వాత దేవాలయాల్లో చదువుతుంటారు. మా చిన్నప్పటి నుంచి నేను వింటున్నాను. ఇప్పుడు పెళ్లిళ్ళలో చదివింపులు చదివేవాళ్ళు ఎవరు లేరు, కానీ క్రైస్తవ దేవాలయాల్లో చదివింపులు చదువుతున్నారు. ఇది చాలా బాధాకరమైనది, శోచనీయమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు అంటే ఇక్కడ మాట్లాడేది దేవాలయాలు ఇచ్చే కానుక గురించి కాదు, ధర్మం చేసేది, పేదలకి ధర్మం చేసే విషయం, నీడీ పీపుల్కి హెల్ప్ చేసే విషయం కూడా మనము చాటింపు వేసుకోకూడదు. దాన్ని మనం బహిరంగంగా ప్రకటన చేయకూడదు. నేను ఎంత ఇచ్చాను అంత ఇచ్చానని మనం ఘనతగా చెప్పుకోకూడదు. చెప్పుకోవటం వల్ల ఏమవుతుంది అని అంటే, దేవుని ద్వారా మనం ప్రతిఫలం పొందలేము. మనల్ని మనమే ఘనపరుచుకున్నాం కాబట్టి, మనల్ని ఘనపరచాల్సింది దేవుడు. కానీ దేవునికి ఘనపరిచే అవకాశం ఇవ్వకుండా మనల్ని మనమే ఘనపరుచుకున్నాం కాబట్టి ఇక దేవుడు మనల్ని ఘనపరచాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒకవేళ ఒక భక్తుడు ఎంత పెద్ద ప్రసంగికుడైనా, ఎంత పెద్ద ప్రార్థనాపరుడైనా, నేను భక్తుడిని అనే ఫీలింగ్ లో ఎదుటి వాళ్ళు నన్ను పొగడాలనుకుంటే, ఎదుటి వాళ్ళు మెప్పు కోసం పొగుడతారు. మీ ప్రార్థన అద్భుతం, మీ ప్రసంగం అద్భుతం అయ్య గారు, అసలు మీరు చెప్పారంటే జనాలు కరిగిపోతారు అంటారు. దానివల్ల కలిగే నష్టం ఏంటి తెలిసింది? ఆ సేవకుడికి మెప్పు, మహిమ, ఘనత ప్రభు వల్ల ఆ సేవకుడికి కలగదు.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల ఘనతకు మనం ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి, విశ్వాసికి దూరంగా ఉండాలి. మనుషులు మెచ్చుకున్నారంటే మనం చాలా ప్రమాదంలో ఉన్నట్లుగా గుర్తించవలసిన అవసరం ఉంది. 2 కొరింథీ 8వ అధ్యాయం 1 నుండి 8 వాక్యాల్లో మీరు చూసినట్లయితే అక్కడ ఒక సంఘాన్ని గురించి అపోస్తలుడైన పౌలు అక్కడ రాస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు రాస్తున్న మాట ఏంటంటే, వాళ్ళు తమ దాతృత్వాన్ని కనపరుచుకున్నట్లుగా ఆ చోట ఆయన సెలవిస్తున్నాడు. 2 కొరింథీ 8వ అధ్యాయంలో 2 కొరింథీ 8వ అధ్యాయంలో ఫస్ట్ నుంచి చదువమ్మా. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాను. ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాల్గొందు విషయములోను మనపూర్వకముగా మిమ్మల్ని వేడుకొనుచు వారు తమ స్వాస్థ్యమును కొలది సామర్థ్యము కొలది ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాసిదోనియా సంఘము పేద సంఘమే. మాసిదోనియా సంఘము ధనిక సంఘము కాదు. కానీ వారు దాతృత్వం చూపే విషయంలో, ధర్మం చేసే విషయంలో, ఇతర సంఘాలకి సహాయం చేసే విషయంలో, పేదలకు సహాయం చేసే విషయంలో వారట బహుగా వారి యొక్క దాతృత్వము విస్తరించినట్లుగా పౌలు గారు రాస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డల, జనరాసిటీ అనేది గ్రేస్ ఆఫ్ గాడ్, అది కృప. దేవుని యొక్క కృప ఎవరైతే పొందుతారో వారే ధర్మం చేయగలరు, దానం చేయగలరు, అంతేకాకుండా దైవ సేవకులకి సహాయం చేయగలరు, సంఘాలకి సహకరించగలరు. జనరాసిటీ అనేది దేవుని యొక్క కృప. ఒక వ్యక్తి పిసినారితనంగా బిగబడుతున్నాడంటే అతనికి ఆ కృప లేదని మనం గ్రహించాలి తప్ప అతన్ని మనం ఏమనుకున్నా ప్రయోజనం లేదు. కాబట్టి మాసిదోనియా సంఘము దేవుని కృపలో విస్తరించారు. ఏమిటి దేవుని కృప అంటే, ఇచ్చే విషయంలో, పేదలకు సహాయం చేసే విషయంలో, సంఘాలకు దైవ సేవకులకి పరిచర్యకు సహాయం చేసే విషయంలో కూడా వారు దాతృత్వాన్ని ప్రదర్శించినట్లుగా మనం ఈ చోట చూడగలము. అలాగే మనకి హెచ్చరిక చేస్తున్నాడు ఆ కొరింథీ సంఘానికి 8వ అధ్యాయంలోనే 7వ వాక్యం నేను చదువుతాను. మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగ అభివృద్ధి చెందుతున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకొనుడి. ఈ కొరింథీ సంఘానికి పౌలు రాస్తూ, మీరు మమ్మల్ని చాలా బాగా ప్రేమిస్తున్నారు, కానీ మీరు దాతృత్వ విషయంలో, ధర్మం చేసే విషయంలో చాలా వెనకబడి ఉన్నారు. అది దేవుని కృప. ఈ కృప విషయంలో కూడా మీరు ఈ కృపయందు అభివృద్ధి పొందినట్లు చూసుకోండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలరా, జనరాసిటీ అనేది ఇట్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప ద్వారానే అది మనము ఆ యొక్క అర్హతను పొందగలము. ఆ కృపయందు మనం అభివృద్ధి పొందాలని పౌలు గారు కొరింథీ సంఘానికి హెచ్చరిస్తూ ఆయన అంటున్నాడు. 2 కొరింథీ 9:7 అంటున్నాడు, హృదయపూర్వకంగా, మనపూర్వకంగా, సంతోషంగా ఇచ్చేవాడు మెండైన దీవెనలు అనుభవిస్తాడు, లేదా బిగబట్టేవాడు దరిద్రతను పొందుతాడని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాడు. పేదలను కనికరించువాడు ధన్యుడు, అటివాడు యెహోవాకి సహాయం చేసేవాడని బైబిల్ సెలవిస్తుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వాక్యంలో కూడా ప్రభు అంటాడు, మీరు దిగంబరులకు వస్త్రాలు ఇచ్చారు, ఆహారం లేని వారికి ఆహారం పెట్టారు, దాహము కొనిన వారికి దాహం ఇచ్చారు. అంటే మీరు నాకు ఇచ్చినట్లే, మీరు నాకు సహాయం చేసినట్లే. మీరు ఈ కృపను పొందారు గనక తప్పనిసరిగా మీరు నా నిత్య రాజ్య ప్రవేశానికి అర్హులు అని ప్రభు స్పష్టంగా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో స్పష్టపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాతృత్వం చూపడం అనేది, పేదల్ని కనికరించడం అనేది, ధర్మం చేయడం అనేది క్రైస్తవ జీవితంలో ఒక భాగంగా మారాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యంలో పౌలు గారు అంటాడు, మనము సత్కార్యములు యందు ఆసక్తి గల ప్రజలుగా ఉండుట కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అంటాడు.
సత్కార్యములు యందు ఆసక్తి గల ప్రజలుగా ఉండునట్లుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. క్రైస్తవుడు సత్కార్యాలు చేసేవాడిగానే ఉండాలి. క్రైస్తవుడు మేలు చేసేవాడిగా ఉండాలి. మేలు చేయనరిగి మేలు చేయని వాడు శ్రమ అనుభవిస్తాడని బైబిల్ చెప్తుంది. ఒక క్రైస్తవుడు మేలు చేయగలిగి కూడా చేయకపోయినట్లయితే అది అతనికి శ్రమగా మారుతుందని బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన భక్తి ఏంటో యాకోబు భక్తులు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరిలో అంటున్నాడు, నిజమైన భక్తి ఏదంటే ఇహలోక మాలిన్యం అంటకుండా తనను తాను కాపాడుకోవటం, దిక్కులేని వాండ్రని విధవరాండ్రని సన్మానించడం. ఇహలోక మాలిన్యం అంటకుండా తనను తాను కాపాడుకోవటమే నిజమైన భక్తి. ద ట్రూ డెఫినేషన్ ఆఫ్ గాడ్లీనెస్ ఈజ్, దైవ భక్తి యొక్క నిజమైన అర్థం ఏంటంటే విధవరాండ్రని దిక్కులేని వారిని సన్మానించడం, ఇహలోక మాలిన్యం అంటకుండా పాపపు మలినం అంటకుండా జాగ్రత్తగా కాపాడుకోవటం. పాపం మలినం అంటకుండా కాపాడుకుంటే పరలోకం దొరుకుతుంది. ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకుంటే పరలోక రాజ్యానికి అర్హులం అవుతాం. దిక్కులేని వారికి దరిద్రులకు సహాయం చేయగలిగితే దేవుని కృపను పొందగలుగుతాం. దేవుని కృప పొందినవాడు సకల ఆశీర్వాదాలు అనుభవించగలడు. గలతీ 6:1-2 కూడా మీ సహోదరుడు ఎవడైనా తప్పిదములో పడినప్పుడు ఆ మలినం మీకు అంటకుండా ఆ సహోదరుని విడిపించడానికి ప్రయత్నం చేయండి అని పౌలు గారు గలతీ సంఘానికి రాస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దాతృత్వము లేదా ధర్మము చేయటం అనేది గొప్ప కృప. ఆ కృప ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. దాన్ని ప్రాక్టీస్ చేయగలగాలి. ఆ ప్రాక్టీస్ చేసే క్రమంలో మనుషుల మెప్పును కోరుకోవద్దు. చాలా మంది సంఘాల్లో ఫ్యాన్లు ఇస్తారు, ట్యూబ్ లైట్లు ఇస్తారు. ఒక ఆయన ఫ్యాన్ ఇచ్చాడట, ఆ ఫ్యాన్ సడన్ గా కింద పడిందట. ఆ చూసేవాళ్ళ ఫ్యాన్ మీద పేరు ఉంది. ఆ పేరు చదువుకుంటా పలానాయందు పడింది, పలానాయందు పడింది, పలానాయందు పడింది అంటే సంఘం అంతా ఆయన పడ్డాడు అని చెప్పి చూసి నవ్వుతున్నారంటే ఆయన బాగానే కుర్చీలో కూర్చున్నాడు. ఏంటి ఆయన పడ్డాడు అంటున్నారు, కుర్చీలో కూర్చున్నాడు కంటే ఆయన ఇచ్చిన ఫ్యాన్ పడింది కింద అన్నారట, ఇరిగిపోయిందని. అంటే ఈ రోజున సంఘాలలో పేరు రాసుకునే వాళ్ళు దేవుని వల్ల ప్రతిఫలం పొందలేరు. ఒకవేళ ఎవరైనా మీ సంఘాల్లో, మీరు వెళ్ళే సంఘాల్లో మీరు ఇచ్చిన వస్తువుల మీద పేర్లు రాసుకొని ఉంటే దయచేసి తుడిపేయించుకోవాలని ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది నిజమైన భక్తి కాదు. మనం ఇచ్చిన దాతృత్వం, దానం లేదా కానుకైనా దేవునికి ఇచ్చేది కూడా ప్రభు యొక్క గ్రంథంలో ఉండాలి తప్ప, మెప్పు మహిమ ఘనత ప్రభు వల్ల కలగాలి తప్ప మనము ఆ మెప్పుని మహిమని ఘనతను కోరుకుంటే, మీ సంఘ కాపరి మనల్ని మెచ్చుకోవాలని కనుక నేను కానీ మీరు కానీ ఆశపడితే, పాల్మెత్తి గారు అంత ఇచ్చారు ఇంత ఇచ్చారు అని చెప్పి మనల్ని ఘనపరిచే విధంగా, షాలు కప్పే విధంగా గనక మన హృదయం కోరుకుంటే దేవుని వల్ల మెప్పుని మహిమను ఘనతను మనం పొందలేమనే విషయాన్ని ప్రభు ఈ చోట స్పష్టంగా తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వాక్యంలో కూడా ఒక మాట రాయబడింది, పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. దేవుని వల్ల ప్రత్యుపకారం పొందాలంటే తప్పనిసరిగా ధర్మము చేయుట, దానము చేయుట, దాతృత్వం చూపుట క్రైస్తవుడు అలవాటుగా మార్చుకోవాలి. తన చేతనైనంత, అప్పులు తెచ్చిమని నేను ఎప్పుడు చెప్పను, మన చేతనైనంత సహాయం చేసేవారుగా మనం ఉండాలి. 22వ అధ్యాయం సామెతల గ్రంథంలోనే 9వ వాక్యంలో, దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును. దయాదృష్టి కలిగిన వ్యక్తి తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇస్తాడు, అట్టివాడు దీవెన పొందుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదట ప్రభు హోలీ హ్యాబిట్స్ లో ఫస్ట్ మాట్లాడిన మాట, దాతృత్వం కలిగి ఉండండి, ధర్మం చేయటం నేర్చుకోండి. మీరు క్రీస్తు రక్తంతో, నా రక్తంతో కడగబడిన వారు గనక ఈ విషయంలో మీరు వెనుకంజ వేయవద్దు, ద్వేషధారులుగా చాటించుకోవద్దు. నేను అతనికి 1000 రూపాయలు ఇచ్చాను, ఇతనికి 1500 ఇచ్చాను, నేనీగిపోతే అతనికి ఎవరు ఇచ్చే గతి లేదు అని మాత్రం చెప్పద్దు. చెప్పారంటే
మన ప్రతిఫలం ప్రభు దగ్గర నుంచి మనం పొందలేము అనేది చాలా స్పష్టంగా ఉంది. రెండో విషయంలో మనం వెళ్ళినట్లయితే ప్రార్థన. నెక్స్ట్ హోలీ హ్యాబిట్ లో, పరిశుద్ధమైన అలవాట్లో క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన ఆ అలవాట్లలో రెండవది ప్రార్థన. ఈ ప్రార్థన విషయంలోకి మనం వచ్చినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు బాగా తెలుసు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. ఏమండి, మనుషులకు కనబడాలని సమాజ మందిరాల్లో, వీధుల్లో నిలిచి పెద్ద పెద్దగా ప్రార్థన చేసి ఇతను మహాప్రార్థనాపరుడు అనిపించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. మీరెప్పుడు దీనులుగానే ప్రార్థించండి. బీ హంబుల్ అండ్ ప్రే. అప్పుడే దీవెన పొందగలుగుతారు. కానీ ఈ యొక్క మాటలకి విరుద్ధంగా ఈ రోజున క్రైస్తవ సమాజంలో మీరు నేను కూడా ప్రవర్తించడం జరుగుతుంది. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అంటే ఎవరింట్లో వెళ్ళినప్పుడు మనం ప్రార్థన చేయొద్దండి? చేయాలండి. చర్చిలో పెద్దగా ప్రార్థన చేయొద్దా? చేయాలి. కానీ ప్రార్థన చేసే హృదయం, చర్చిలో సంఘం అంతా నా ప్రార్థనను మెచ్చుకోవాలని కోరుకుంటుందా? ఫలానా అక్క ప్రార్థన చేసిందంటే అద్భుతంగా ఉంటుందని పొగిడించుకోవాలనే ఆశ, ఫలానా అన్న ప్రార్థన చేశాడంటే అబ్బో చాలా అద్భుతంగా ఉంటుందని పొగిడించుకోవాలనే ఆశ కనుక మన హృదయంలో ఎక్కడైనా ఉంటే ప్రభు ద్వారా మనం ప్రతిఫలం పొందలేము. మన ప్రార్థనలో ఒక హ్యూమిలిటీ, మన ప్రార్థనలో ఒక హంబుల్ స్పిరిట్, ఒక దీనత్వం కనబడాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అయినా మన ప్రార్థనలో ఇమిడి ఉండాల్సిన అంశాలని ఆయన చెప్తున్నాడు. మొట్టమొదటి విషయంలో మనం చూసినట్లయితే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. ఈ చోట ఈ 4 మాటలకు ఉన్న అర్థం ఏమిటంటే, దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని మనం గుర్తిస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క చిత్తమే నెరవేరబడాలని, ఆయన పరలోకమందు ఉన్నాడని, ఆయన చిత్తమే భూమి మీద నెరవేరాలని, ఆయన చిత్తమే నా జీవితంలో కూడా నెరవేరాలని, నా చిత్తం ఏది నెరవేరదు, నా శక్తి నా బలం వల్ల ఏమీ జరగదు, దేవుడే నాకు సహాయకుడిగా ఉండాలి, ఆయనే నా సార్వభౌముడు, నా ఆధారం, నా కొండ, నా కోట అనే ఆలోచన ప్రార్థించే ప్రతి వ్యక్తి కలిగి ఉండాలి. దేవుని యొక్క సార్వభౌమాధికారానికి తను తాను లోపరుచుకోవటానికి ప్రయత్నము చేయాలి. యేసు ప్రభు యొక్క ప్రార్థన చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. తండ్రి, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము. మత్తయి సువార్త 27 అధ్యాయంలో మనకు బాగా తెలుసు. ఆ అధ్యాయంలో మీరు చూస్తే, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుమని 2 సార్లు అడుగుతూ 3వ సారి అంటున్నాడు, నీ చిత్తమే సిద్ధించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఆస్తులు ఇవ్వాలన్నా, అంతస్తులు ఇవ్వాలన్నా, మన బిడ్డలను ఆశీర్వదించాలన్నా సార్వభౌముడైన దేవుడు మాత్రమే చేయగలడు. ఈ సంగతిని గుర్తుపెట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడల్లా సార్వభౌముడైన దేవునికి మనం అప్పగించుకొని ప్రార్థన చేయాలి. అంతేగాని నా జ్ఞానం వల్ల నేను సంపాదించగలను, నా పిల్లల తెలివితేటల వల్ల నేను అభివృద్ధి చెందగలను అనే ఆలోచనతో ఏదో చెయ్యాలి కాబట్టి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి విలువ లేని ప్రార్థన, వేషధారణతో కూడిన ప్రార్థన. రెండవది, మనం ఈ ప్రార్థనలో గమనించినట్లయితే, మా అనుదినాహారము నేడు మాకు దయచేయము, మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మనం ప్రార్థన చేసేటప్పుడు మనం హృదయం ఎలా ఉండాలంటే, ప్రభువా మేము నీ మీద ఆధారపడిన వారము, వీఆర్ యువర్ డిపెండెంట్ పీపుల్, మేము నీ మీద ఆధారపడిన ప్రజలము, నీ చిత్తం తప్ప మా జీవితంలో ఏది నెరవేరదు. ఫస్ట్ పాయింట్, నువ్వు సార్వభౌముడివి. రెండవది, నీ మీద మేము ఆధారపడ్డ వాళ్ళం, అంతేగాని మా శక్తి మా బలము ఏది కాదని చెప్పగలిగే ఆ ప్రార్థన మన ప్రార్థనలో ఇమిడి ఉండాలి. నేను దేవుని మీద ఆధారపడ్డాను అని ఒక క్లారిటీ మనకు ఉండాలి. దేవుడు తప్ప మనకి ఎవరు ఏది ఎవరు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14-15లో మనకిచ్చే ప్రతి ఈవి కూడా జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుంచి వస్తుంది తప్ప మరి ఎవడి వల్ల కూడా రాదు. ఈ విషయంలో క్రైస్తవుడికి ఒక క్లారిటీ ఉండాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక
1:4 ఉంది, దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఇది వాగ్దానం. ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. కాబట్టి ఆయన వాగ్దానం చేశాడు. చేసిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి మన పిల్లల అవసరాలు కానీ, మన ఉద్యోగ అవసరాలు కానీ, సేవా అవసరాలన్నిటికీ కూడా మనం వీ మస్ట్ అండ్ వీ షుడ్ డిపెండ్ అపాన్ గాడ్. దేవుని మీదనే ఆధారపడాలి. ఆధారపడ్డాం అన్నదానికి ఉదాహరణగా, సాదృశ్యంగా మన హృదయం, నిండు హృదయంతో ప్రార్థన చేయగలగాలి. నేను పలానింటికి వెళ్ళి నేను పొగిడి ఏదైనా సంపాదించుకోగలను, నాకు లోకపు తెలివితేటలు చాలా ఎక్కువ అనుకుంటే మీరు నేను చాలా ప్రమాదంలో ఉన్నాము. మనం ఎప్పుడు కూడా గాడ్స్ డిపెండెంట్ పీపుల్గానే ఉండాలి. ఇదే పరలోక ప్రార్థనలో ఈవిడి ఉన్న అంశం. మూడవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మన హృదయాలను పరిశుద్ధపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మూడవది, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు క్షమించుము. మా రుణస్థుల్ని మేము క్షమించిన ప్రకారం మా రుణములు మీరు క్షమించుము. కాబట్టి మనం క్షమించే హృదయం కలిగి ప్రార్థన చేయాలి. మనం క్షమించగలిగితే తప్పనిసరిగా ప్రభు మనల్ని క్షమిస్తాడు. అక్కడే రాసింది కిందనే, మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమిస్తాడు. మనుషుల అపరాధములు మనం క్షమించకపోతే మన పరలోకపు తండ్రి కూడా మన అపరాధాలు క్షమించాల్సిన అవసరం లేదు. ఇది చాలా చాలా స్పష్టమైంది. నేను పలానా వాళ్ళని క్షమించనంటే దేవుడు నన్ను క్షమించడు. క్షమించాడు అనుకోవటం భ్రమ. మనం భ్రమలో బతుకుతున్నాం అంతే. మీరు నేను ఎవరిని క్షమించకపోయినా దేవుడు మనల్ని క్షమించే అవకాశమే లేదు. కాబట్టి కన్ఫెసింగ్ హార్ట్తో, హృదయాన్ని సరిచేసుకునే మనసుతో మనం ప్రార్థన చేయగలగాలి. మా రుణస్థుల్ని క్షమించాం ప్రభువా, మాకెవరు కూడా శత్రువులు లేరు, ఏమండి మీరు కూడా మమ్మల్ని క్షమించండి అని పరలోక మన ప్రార్థనలో అడగగలిగే ధైర్యం మనకు ఉండాలి. అంతేగాని ఇంట్లో ఉన్న భార్య మీదే ఇంత కక్ష పెట్టుకొని కట్నం తేలేదని నువ్వు గంటల తరబడి చేసే ప్రార్థన, ఉపవాస ప్రార్థన వ్యర్థం. ఒక దైవ సేవకుడుగా కన్న తండ్రికి కన్న తల్లికి పట్టడి అన్నం పెట్టకుండా, వాళ్ళని క్షమించకుండా, ఒకప్పుడు పొరపాటు చేసి ఉండొచ్చు నీ తండ్రి నీ విషయంలో. నువ్వు క్షమించకుండా పులిపెట్టి మీద బల్లగుద్ది ప్రార్థన చేసినా నీకు పరలోక రాజ్యం లేదు, నీ అపరాధాలు క్షమించబడే అవకాశమే లేదు. ఈ లెక్కన కనుక మనం కౌంట్ చేస్తే పరలోక రాజ్యానికి వారసులు కొద్ది మందే మిగులుతాం. కానీ మీరు నేను మిగలాలని నా ఆశ. ఆమెను హల్లెలూయా. ఈ జూమ్లో ఉన్న ఏ ఒక్కరు కూడా నిత్య రాజ్యాన్ని పోగొట్టుకోకూడదనేది నా కోరిక. అందుకే క్షమిద్దాం, ప్రభు మనల్ని ఖచ్చితంగా క్షమిస్తాడు. ఆ తర్వాత మాట రాయబడి ఉంది, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. శోధనలోకి తేక దుష్టుడి నుండి మనల్ని తప్పించుము. లీడ్ నాట్ టు టెంప్టేషన్. మమ్మల్ని శోధనలోకి తీసుకురావద్దు ప్రభువా, శోధనలోకి తీసుకురావద్దు. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించు. తప్పనిసరిగా ప్రభువుని మనం అడగొచ్చు, అది అడగాలి. మనకి ఎదురయ్యే ప్రతి శోధన ప్రభు దగ్గర ఒప్పుకోగలగాలి. అది మనసులో చెడు ఆలోచనలు పుట్టొచ్చు. మనకి ప్రతి మనిషికి ఆ తెగులు ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఏ ఆలోచన పుట్టినా ప్రభు దగ్గర ఒప్పుకునే నేచర్ మనకు ఉండాలి. ప్రభు ఈ ఆలోచన నాలో కలుగుతుంది, నన్ను క్షమించండి, దుష్టుడు ఈ ఆలోచన నాలో కలగజేస్తున్నాడు, నన్ను ఈ యొక్క ఆలోచన నుంచి దూరపరచండి, నా యొక్క తలంపులన్నీ కూడా మీ స్వాధీనంలో పెట్టుకోండి ప్రభువా, నా ఆలోచనలన్నీ మీ స్వాధీనంలో పెట్టుకోండి ప్రభువా అని అడగగలిగే వారిగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. మనుషుల అది రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరము దేవుడిదే. ఆయన రాజుల రాజు, ఆయన ప్రభువుల ప్రభు, ఆయన ఈ భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలించిపోయే రారాజు, మన హృదయాలను పరిపాలిస్తున్న రారాజు, మన సంఘాలను పరిపాలిస్తున్న రారాజు. కాబట్టి యువర్స్ ఈజ్ ద కింగ్డమ్ ఓ లార్డ్. నీది రాజ్యము, మహిమ, ఘనత, ప్రభావం నీది తప్ప సాతానుది కాదు. టెంపరీగా సాతాను యుగ సంబంధమైన దేవత పరిపాలన చేస్తున్నప్పటికీ కూడా ఫైనల్ గా దిస్ ఈజ్ యువర్ కింగ్డమ్ మాస్టర్. మా పాపం వల్ల సాతాను గాడికి పరిపాలన వెళ్ళిపోయింది, కానీ ఒక రోజున నువ్వే పరలోకపు రాజు, నువ్వు ఇప్పటికీ నువ్వే
రాజుల రాజువి, ప్రభువుల ప్రభువి, ఈ సాతాను గాడిని నిత్యాగ్ని గుండంలో వేసి మా హృదయాలను ఏలగలిగేవాడివి, మమ్మల్ని ఏలగలిగేవాడివి నీవే ప్రభు అని దేవుని యొక్క రాజ్యానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. దేవుని రాజ్య పౌరులుగా మనల్ని మనము గుర్తించుకోగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మన దేవుని రాజ్య సంబంధులం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆత్మీయంగా మనం దేవుని రాజ్య పౌరులుగా ఉన్నాం. ఒక రోజున లిటరల్ గా దేవుని రాజ్య ప్రవేశం మనకు దొరుకుతుంది. అందుకే అడిగినప్పుడు తప్పనిసరిగా దేవుడు ఇస్తాడని వాగ్దానం చేశాడు. అడగండి మీకు ఇస్తానన్నాడు, తట్టండి మీకు తీస్తానన్నాడు, వెతకండి మీకు దొరుకుతానన్నాడు. ఈ 3 మాటలు చెప్పిన ప్రభు, ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పనిసరిగా ఆయన సార్వభౌమాధికారాన్ని మనం అంగీకరిస్తే మనకు కావలసిన ప్రతి అనుదిన ఆహారాన్ని మనకు దయచేస్తాడు. మన ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. మనం ఆయన మీద ఆధారపడి ఉంటే, మనుషుల అపరాధాలను మనం క్షమిస్తే మనల్ని కూడా, మన అపరాధాలు కూడా ఆయన క్షమిస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు మనల్ని శోధనలకు లేకుండా ఆయన మనల్ని తప్పిస్తాడు. ఈ అంశాలు ఏమీ లేకుండా మనుషుల మెప్పు కొరకు గనుక మనం ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థనకి, అది వేషధారణతో కూడిన ప్రార్థన, ఆ ప్రార్థనకి జవాబు రాదు. ఆ ప్రార్థన వ్యర్థమవుతుంది, ఆ ప్రార్థన పాపం అవుతుంది. ఈ విషయాన్ని క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు క్షమించే విషయం మీద మనకు బాగా తెలిసిన విషయమే. క్షమించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్షమించటంలో ఉన్న ఆశీర్వాదాలు మీకు బాగా తెలుసు. మొట్టమొదటిది మార్కు సువార్త 11వ అధ్యాయం 24, 25 వాక్యాలు రాయబడింది. మీకెవరి మీద విరోధం ఉంటే మీరు చేతులు ఎత్తినప్పుడల్లా మీకు విరోధంగా ఉన్న వారిని మీరు క్షమించమని అడుగుతూ, వారిని మీరు క్షమిస్తూ, మీ మీద ఎవరికైనా ఉంటే వారిని క్షమాపణ అడుగుతూ మీరు చేతులెత్తి ప్రార్థన చేసినట్లయితే మీరు అడిగిన దాన్ని, ప్రతిదాన్ని పొంది ఉన్నారని నమ్మండి. అప్పుడు మీకు అనుగ్రహించబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షమాపణతో కూడిన హృదయంతో ప్రార్థన చేస్తే మనం అడిగిన ప్రతి దానిని పొందగలుగుతాము. మార్కు సువార్త 11వ అధ్యాయం 24, 25 వాక్యాల్లో మీరు చూడొచ్చు. రెండవది 1 పేతురు 3:9 రాయబడింది, ఆశీర్వాదమునకు మనం వారసులుగా పిలువబడ్డాము కాబట్టి దీవించండి గాని శపించవద్దు, దూషణకు ప్రతిదోషం చేయొద్దు, కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దీవించండి. దేవుని ద్వారా ఆశీర్వదించబడాలంటే కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దోషం చేయొద్దు, దీవించటమే మనం చేయాలి. కాబట్టి క్షమించే గుణం ఉంటే దీవించబడతాం. క్షమించే గుణం ఉంటే దేవుని యొద్ద నుండి తప్పనిసరిగా మన ప్రార్థనకి జవాబు పొందగలుగుతాం. క్షమించే గుణం ఉంటే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మత్తయి సువార్త 18వ అధ్యాయంలో కూడా ఒక మాట రాయబడింది, మనుషుల యొక్క అపరాధములను గనక మనము క్షమించినట్లయితే తప్పనిసరిగా మన అపరాధాలు ఆయన క్షమిస్తాడు. అక్కడ ఒక ఇద్దరు దాసుల్ని మనకు ప్రభు చూపించాడు, ఒక యజమానుడిని, ఒక దాసుడిని, మరొక దాసుడిని. యజమానుడు తన దాసుడిని క్షమించాడు, ఆ దాసుడు తన దాసుడిని క్షమించలేకపోయాడు. యజమానుడు దేవుడు నన్ను క్షమించినప్పుడు నేను నాకు వ్యతిరేకంగా తప్పు చేసిన వాడిని నేను క్షమించకపోతే ఎలాగా? అలా క్షమించినప్పుడు ఆ వ్యక్తి అక్కడ వెలుపటి చీకట్లో వేయబడ్డాడని మనం మత్తయి సువార్తలో ఒక ఉపమానంలో చదువుకోవచ్చు. 24వ అధ్యాయం 25వ అధ్యాయంలో ఆ ఉపమానంలో మీరు చదవచ్చు. వెలుపటి చీకటిలోకి వేయబడ్డాడు, అక్కడ ఏడుపు పళ్ళు కొరుకుట ఉందని రాయబడింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆ క్షమించిన వ్యక్తికి దేవుడు గొప్ప బహుమానాలు ఇచ్చాడు. దేవుని యొక్క రాజ్యంలో మనం పాలుపంపులు పొందాలంటే, దేవుని ద్వారా బహుమానం పొందాలంటే మనం క్షమించేవారిగా ఉండగలగాలి. క్షమించేవారిగా లేకపోతే పరలోక రాజ్యంలో మనకి చోటు లేదు. కనుక ఈ విషయాన్ని చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ పారబుల్, ఆ మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఉన్న రాయబడిన ఆ యొక్క ఉపమానాన్ని మనం చాలా క్లియర్ గా కూడా చూడొచ్చు. కనుక క్షమించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. క్రైస్తవుడు క్షమించే హృదయాన్ని కలిగి ఉండాలి. ఇది క్రీస్తు హృదయం. కొలస్సీ 3:13లో క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు ఏ మనసో తెలుసండి? క్షమించే మనసు. క్షమించే మనసుని క్రీస్తు ధరించుకొని ఉన్నాడు. ఆ క్షమించే మనసుని క్రైస్తవుడు కూడా ధరించుకోవాలి. ఇది కంపల్సరీ. ఇందులో ఎలాంటి రాజీ లేదు.
నేను క్షమించనండి, నేను పరలోకానికి గ్యారంటీకి వెళ్తాను, వచ్చి అబద్ధం. నేను పరలోకానికి వెళ్ళాలండి, నేను ఎవరిని క్షమించను, నువ్వు పోవు, ఎన్ని బాప్తిసాలు పొందిన పోవు, ఎంత పరిశుద్ధాత్మ సంఘానికి వెళ్ళి ఎగిరినా పరలోకానికి పోయే అవకాశం లేదు, క్షమించే హృదయం లేనప్పుడు. ఈ రోజున విశ్వాసిని సేవకుడు క్షమించలేడు, సేవకుడు విశ్వాసిని క్షమించలేడు, విశ్వాసి సేవకుడిని క్షమించలేడు. కానీ సంఘానికి ఆదివారం వెళ్తారు, వాక్యం విన్నట్టుగా నటిస్తారు, ఇంటికి వచ్చేస్తారు. ఆ సంఘంలో బోధించేవాడికి ఆశీర్వాదాలు లేవు, విశ్వాసులకు ఆశీర్వాదాలు లేవు. ఇలాంటి సంఘాలు వ్యర్థమే. అనుకుంటారు మేము పరలోక రాజ్యానికి వెళ్తామని. నేనంటాను, అందరికి ఒక దేవుడు ఉన్నాడు కాబట్టి మనకు కూడా ఒక దేవుడు ఉండాలని చర్చికి వెళ్ళే బ్యాచ్ తప్ప ఇదంతా కూడా పరలోకానికి వెళ్ళే బ్యాచ్ కాదు. ఎందుకంటే బైబిల్ ప్రభువే, పౌలు గారు చెప్పిన మాటలు కాదు, ఇది యేసు స్వయంగా చెప్పిన మాటలు. ఫాస్టింగ్, ఉపవాసానికి వచ్చినప్పుడు ఆ రోజుల్లో వేషధారుల్లాగా ముఖమంతా వికారం చేసుకొని, జుట్టంతా అదొక రకంగా చింపిరి జుట్టు వేసుకొని, ఏమండి అదొక వికారంగా కనపడుతూ మనుషులు మేము ఉపవాసం ఉన్నామని చెప్పి డప్పు వేయించుకునేవాళ్ళు. ఆ రోజులు ఎక్కువ మంది పరిచయులు, శాస్త్రులు ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళు వేషధారులాగా నలుగురు కనపడాలని చూసేవాళ్ళు. మనం కూడా నేను ఉపవాసం ఉన్నాను అక్క 21 రోజులు అని ఎంతమందికి చెప్పుకుంటామో. ఈ 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఫాస్టింగ్ అంటే ఏంటి? పొద్దున తింటాం, మధ్యాహ్నం తింటాం, రాత్రి అన్నం తినకుండా ఉంటాం, ఇది మన ఫాస్టింగ్. నేను 24 గంటలు తప్ప ఎప్పుడు ఎంత ఫాస్టింగ్ లేదు నా లైఫ్ లో. ఓన్లీ 24 అవర్స్ ఏం తినకుండా ఉన్నా, ఫస్ట్ టైం. ఎందుకంటే నా వల్ల కాదు, నేను తిని తినకుండా ఉండలేను. ఎందుకంటే దొంగ ఉపవాస ప్రార్థన చేసేది వ్యర్థం అనమాట. ఆ విషయం నాకు తెలుసు. చాలా మంది, ఒక ఆమె నాతో అన్నమాట, నేను ఇప్పటికి 7 సంవత్సరాల నుంచి 40 days ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాను. అంటే ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ఏంటమ్మా అంటే, టిఫిన్ దండిగా తింటాను, మధ్యాహ్నం భోజనం కూడా దండిగా తింటాను, నైట్ మాత్రం ఏం తిన్నాను. చాలా సంతోషం. 7 సార్లు చేస్తున్నాను, 7 ఏళ్ల బట్టి. నెక్స్ట్ చేస్తే 8 ఏళ్ళు అవుతుంది. ఇంకొక సంవత్సరం చేశానంటే పాస్టర్ గారు, మా చెల్లెల్ని దాటిపోతా. అంటే వాళ్ళ చెల్లెలు అంట 9 ఏళ్ళు చేసిందంట ఉపవాస ప్రార్థన, చేసి అనారోగ్యం వచ్చి ఆపేసిందంట. ఈమె వాళ్ళ చెల్లెల్ని బీట్ చేయాలంట ఉపవాస ప్రార్థనల్లో. 40 days ఫాస్టింగ్ లో 9 గుడ్ ఫ్రైడేలో ఆమె జరపాలి. ఇక 40 days వాళ్ళ చెల్లెల్ని బీట్ చేయాలనేది ఆమెకు ఆశ. అంటే ఆమె హృదయంలో ఏముంది? వేషధారణ. ఆ ప్రార్థన 40 days ప్రార్థన తలకిందులుగా తలబెట్టిన ఆ ప్రార్థన ప్రభు ఆలకించడు. క్షమించే హృదయం లేకుండా 40 రోజులు ఉపవాస ప్రార్థన ఎవరైనా చేసి ఉంటే ఆ ప్రార్థన వ్యర్థం. మన పిల్లల్నే క్షమించకుండా మనం ప్రార్థన చేస్తే ఏం ప్రార్థన అవుతుంది? అది మన తోడబుట్టిన వాళ్ళని క్షమించకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఏమవుతుంది? మన పొరుగు వాడిని క్షమించకుండా మనం ప్రార్థన చేస్తే ఆ 40 days ప్రార్థన వ్యర్థమే కదా. ఆ 40 days ప్రార్థనలో సంఘానికి కనపడటానికి ఫాస్టింగ్ ఉన్నట్టుగా నటించాం, కానీ మన హృదయంలో ఉపవాసం ఉండే వ్యక్తికి కావలసిన లక్షణాలు ఉన్నాయా అనేది చాలా పెద్ద ప్రశ్న. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రియమైన వర్లరా, మీకు బాగా తెలుసు, డెనయింగ్ అవర్ సెల్ఫ్ ఫుడ్, ఆహారాన్ని కొంతకాలం దూరపరచుకోవడం, ఫోకసింగ్ ఆన్ గాడ్, దేవుని మీద దృష్టి పెట్టడం. కాబట్టి ఇది ఉపవాసం అంటే మనకు తెలిసింది, అబ్స్టైన్ ఫ్రమ్ ఫుడ్ అనేది. ఒక రకంగా ఇది సోల్ ఫాస్టింగ్ అన్నమాట. అంటే ఆత్మని బలపరచుకోవడానికి మనం ఉపవాసం ఉంటాం. ఈ శరీరాన్ని కొద్దిగా అనిస్తే ఆత్మ బలపడుతుంది అనేది మనకు ఒక నమ్మకం, మంచిదే. కొంతమంది ఒక పూట అన్నం తిని రెండో పూట తినకుండా ఫాస్టింగ్ ఉంటారు, తప్పు కాదు, ఉండలేని వాళ్ళు ఉండలేరు. కొంతమంది ఫుల్ ఫాస్టింగ్ చేస్తారు. కొంతమంది సమ్ టైమ్స్ అప్పుడప్పుడు ఒక పూట భోజనం మానేసి ఉపవాసం ఉంటారు. ఏదైనా మంచిదే, కానీ హృదయం, ఆ ఉపవాసించే హృదయం చాలా ఇంపార్టెంట్. అది నేను ఉపవాసం ఉన్నానని నలుగురికి చాటించుకోవడానికా, నేను ఉపవాసం ఉన్నానని నలుగురికి తెలియటానికి మనం ఉపవాసం చేస్తున్నామా అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలరా, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6, 7, 8 వాక్యాల్లో ఉపవాసాన్ని గురించి చక్కటి నిర్వచనం, ఆత్మీయ నిర్వచనాన్ని మనం చూడొచ్చు. యెషయా గ్రంథం 58, 6, 7, 8 వాక్యాలను కనుక మనం చూసినట్లయితే 58, 6, 7, 8 వాక్యాలు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుడియు, కాడిమాను మోకులు తీయటియు,
బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుట, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుట, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుట. చేర్చుకోవడం అంటే బేదలను తెచ్చి మన బెడ్ల మీద పడుకోబెట్టమని కాదు ఇక్కడ అర్థం. బేదలకు సహాయం చేయటం. వస్త్రహీనుడు కనబడినప్పుడు నీకు ఒక 50 జతలు ఉంటే వస్త్రహీనుడు అయినప్పుడు ఒక జత అతన్ని కప్పడం. అంతేగాని భక్తుడిలాగా భక్తురాల్లాగా తల మీద చేయి పెట్టి నేను ప్రార్థన చేస్తాను నీ కొరకు, నేను దేవుడు బహుగా దీవిస్తాడని చెప్పి పంపించడం కాదు. వస్త్రహీనుడు కనబడినప్పుడు వస్త్రములు ఇచ్చుట, ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఆహారాన్ని కొంతకాలం 1 రోజు 2 రోజులు మానేసి ఉపవాసించడం ఉపవాసమే. కానీ ఆ ఉపవాసంలో ఆ వ్యక్తి యొక్క హృదయంలో ఉండాల్సిన ఆలోచన ఇది. రక్త సంబంధులకి వస్తే ముఖం తలుపులేసేస్తాం, ఆహారాన్ని పేదోడికి పెట్టడానికి ఇష్టపడం, దిక్కుమాలిన పేదలకు సహాయం చేయం, వస్త్రహీనుడు కనబడినప్పుడు ఒక చిన్న పాత గుడ్డు కూడా ఇవ్వం. కానీ ఉపవాసం. మళ్ళీ స్తోత్రం, హల్లెలూయా, పరిశుద్ధాత్మ. ఈ ఉపవాసం వ్యర్థమని ప్రభు చెప్తున్నాడు. ఈ మంచి హృదయంతో కనుక ఉపవాసం చేస్తేనటండి అక్కడ రాయబడిన వాగ్దానం ఏంటి తెలుసండి? స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. మన వెలుగు ప్రకాశిస్తుందట, స్వస్థత శీఘ్రంగా లభిస్తుందట. ఇది ఫిజికల్ అండ్ స్పిరిచువల్ హీలింగ్ కూడా, రెండు కూడా లభిస్తాయి తప్పనిసరిగా. ఉపవాస ప్రార్థనలో అద్భుతాలు జరుగుతాయి, నేను కాదను నేను. కానీ ఈ హృదయంతో ఉపవసించి ప్రార్థన చేయాలి, చాలా ఇంపార్టెంట్. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో వాళ్ళు ఉపవసించి ఏడుస్తూ ప్రార్థన చేశారు, తమ పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేశారు. దానివల్ల జరిగింది అంటే తెలుసండి, దేవుని యొక్క కనికరం వాళ్ళ మీదకి వచ్చింది. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో ఎస్తేరు ఉపవసించి ప్రార్థన చేసింది, యూదులకు విడుదల వచ్చింది. 3 రోజులు ఉపవసించి ప్రార్థన చేసింది, యూదులకు విడుదల వచ్చింది. ఉపవాస ప్రార్థన అద్భుతాలు చేస్తుంది, కానీ ఉపవాస ప్రార్థన చేసే హృదయం యెషయా గ్రంథం 58లో రాయబడిన హృదయంగా ఉండాలి. ఆ హృదయం లేకుండా మనం ఉపవసించి ప్రార్థన చేస్తే నిష్ప్రయోజనం. యోనా గ్రంథం 3వ అధ్యాయంలో నినివే పట్టణ ప్రజలు ఉపవసించి ప్రార్థన చేశారు. 120,000 మంది మరణము నుంచి తప్పించబడ్డారు. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వాక్యంలో అహవా నది ఒడ్డున ఉపవాసం ఉండి ఎజ్రా నాయకత్వంలో ప్రజలు ప్రార్థన చేశారు. 1000 మైళ్ళు ప్రయాణం చేసే ముందు ఉపవసించి ప్రార్థన చేస్తే ఎజ్రా నాయకత్వంలోని యూదులు గుంపు దొంగల బారిన పడకుండా క్షేమంగా యెరూషలేముకు చేరి రాజు ఇచ్చిన ఆభరణాలన్నీ దేవాలయంలో అప్పగించగలిగారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నెహెమ్యా 1వ అధ్యాయంలో నెహెమ్యా ఉపవసించి ప్రార్థన చేస్తే రాజు యొక్క మనసును దేవుడు మార్చాడు. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయంలో సంఘం ఉపవసించి దైవజనులను ఎన్నుకుంటే ఆ దైవజనుడైన పౌలు భూలోకాన్ని తలకిందులు చేసే గొప్ప సేవకుడయ్యాడు. ఉపవాస ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. కానీ ఆ ఉపవాస ప్రార్థన మనుషులు చూడాలని చేయకూడదు, వేషధారిలాగా చేయకూడదు, సాటించుకుంటూ చేయకూడదు. ప్రత్యేక ఉపవాస ప్రార్థన వాల్ పోస్టర్లు, ప్రత్యేక ఉపవాస కూడిక వాల్ పోస్టర్లు, పెద్ద పాంప్లెట్లు, ఘనతలు, దానివల్ల ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభువుని అడుగుతారు, ఈ దయ్యం వెళ్ళగొట్టబడింది కదా, మేము వెళ్ళగొట్టలేకపోయాం, కారణం ఏంటి అడిగితే యేసు ప్రభు అంటాడు, ఉపవాసం వల్ల ఇది సాధ్యం. మన జీవితంలో కొన్ని కట్ల నుంచి విడిపించబడాలంటే, కొన్ని బంధకాల నుంచి క్రైస్తవుడు విడిపించబడాలంటే, పిల్లల జీవితాల్లో కొన్ని ఆశీర్వాదాలు కావాలంటే ఖచ్చితంగా ఉపవసించి ప్రార్థన చేయాల్సిందే. కానీ ఉపవసించి ప్రార్థన చేసే హృదయం ఏ విధంగా ఉండాలో చాలా స్పష్టంగా ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధమైన అలవాట్లు ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలని, వేషధారుల్లాగా మనం ప్రార్థించే వారిగా కానీ, ధర్మం చేసేవారిగా కానీ, ఉపవసించే వారిగా కానీ ఉండకూడదు. క్షమించే హృదయంతో ప్రార్థించాలి, క్షమించే హృదయంతో ధర్మం చేయాలి, క్షమించే హృదయంతో ఉపవాసం ఉండాలి. నలుగురికి కనబరుచుకోవాలని ప్రయత్నం చేస్తూ క్రైస్తవుడు ఏ కార్యం చేసినా
అతడు దేవుని ద్వారా ప్రతిఫలం పొందడు. ఈ భూమి మీదనే నేను చర్చికి ఒక ₹1,00,000 ఇచ్చాను అనుకోండి, నన్ను పాస్టర్ గారు సంఘం పొగిడేశారు, అయిపోయింది, ఇక నాకు ప్రతిఫలం లేదు దేవుడి దగ్గర. ప్రతిఫలం ఇక్కడే వచ్చేసింది కదా, ఇంకా దేవుడు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అదే ₹1,00,000 నేను రహస్యంగా ఇచ్చుంటే, ఎవరిచ్చారో కూడా తెలియకుండా ఇచ్చుంటే, ఇది కూడా కమిటీ వాడు తింటాడా, పాస్టర్ తింటాడా, ఇవన్నీ నాకు అనవసరం. నేను సంతోషంగా కనుక యథార్థంగా ఇచ్చేసి ఉంటే నాకు ప్రతిఫలం ప్రభు దగ్గర వచ్చేది. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇది బైబిల్ సత్యం. దీన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మనకి కొంచెం ఘనత కావాలి. వాల్మీకి గారు పలానా వాళ్ళకి సహాయం చేసాడంటే కొంచెం ఏదో నా ఈగో కొంత సాటిస్ఫై అవుతుంది. మనం చాంద్ భాష చెప్తా ఉంటా, సాక్ష్యం చెప్పరా బాబు అంటే, నేనేదో చిన్న కానుక పంపిస్తే దానివల్ల నేను ఎండి చేశానని చెబుతున్నాడు, ఎండి చేశానని. నాకు ఆ సాక్ష్యం చెప్పినప్పుడు చాలా సిగ్గు అనిపించింది. ఎందుకంటే నేను ఇచ్చేది చాలా చిన్నది, అది నేను ఇచ్చేది నాకు తప్ప నా పిల్లలకు కూడా తెలియదు. కానీ ఆ బహిరంగంగా చెప్పడం కూడా తప్పే నేను అనుకుంటాను. చెప్పొద్దని చెప్తాను చాలా మందికి కూడా. నాకు కారణం ఏంటంటే నేను దేవుని ద్వారా ప్రతిఫలం పొందాలి. మీరు నన్ను మెచ్చుకోవడం వల్ల నాకు దేవుని వల్ల ప్రతిఫలం రాదు. నా మెప్పు, నా మహిమ, నా ఘనత నా ప్రభు నాకు ఇవ్వాలి. ఇది ఒక క్రైస్తవుడిగా నాకున్న ఆలోచన, నీకు ఉండాల్సిన ఆలోచన. ఆ కృపను మనం పొంది జీవించాలని ఒక దైవ సేవకుడిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.